టాలీవుడ్లో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్గా మారిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఎట్టకేలకు బరాబర్ ప్రేమిస్తా చిత్రంతో థియేటర్లలోకి వచ్చారు. వివాదాలు, కేసుల నడుమ విడుదలైన ఈ గ్రామీణ ప్రేమ కథ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? పాత కథనే కొత్తగా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యారా? ఈ సినిమాపై మా ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. రుద్రారం అనే పల్లెటూరి నేపథ్యం, అక్కడ ఆధిపత్యం కోసం పోరాడే కర్మాని, ధర్మాని అనే రెండు వర్గాలు. ఈ పాత ఫార్ములాకే ప్రేమ అనే రంగు అద్ది బరాబర్ ప్రేమిస్తా చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సంపత్ రుద్ర. కుల వైషమ్యాల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. హీరో చంద్రహాస్ అంటే చందు, హీరోయిన్ మేఘనా ముఖర్జీ అంటే బుజ్జమ్మ. కేరళ పారిపోవడం, తీరా పెళ్లి సమయంలో హీరోయిన్ నిరాకరించడం వంటి మలుపులు సినిమాపై ఆసక్తిని కలిగిస్తాయి. చంద్రహాస్ తన పాత్రలో మంచి ఎనర్జీ చూపించారు. ముఖ్యంగా డాన్సులు, ఫైట్స్ విషయంలో తండ్రి ప్రభాకర్ వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్లో మీసాల లక్ష్మణ్ పాత్ర ఇచ్చే ట్విస్ట్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం పర్వాలేదనిపించినా విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించాయి. ఈ సినిమా విడుదల సమయంలో హీరో చంద్రహాస్పై వచ్చిన వివాదాలు బాక్సాఫీస్పై మిశ్రమ ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు సోషల్ మీడియా ట్రోలింగ్, మరోవైపు జర్నలిస్టులతో జరిగిన వివాదం సినిమా ప్రమోషన్లకు ప్లస్ అయ్యాయా లేక మైనస్ అయ్యాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే మాస్ ఆడియన్స్ నుంచి చంద్రహాస్ డాన్సులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాత కథే అయినప్పటికీ భావోద్వేగాల పరంగా సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొత్తానికి బరాబర్ ప్రేమిస్తా ఒక రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీ. కొత్త హీరో అయిన చంద్రహాస్ తన వంతు కృషి చేశారు. పాత కథనే ఇష్టపడే ప్రేక్షకులకు, మాస్ ఎలిమెంట్స్ కోరుకులే యువతకు ఈ సినిమా ఒక ఆప్షన్. సినిమా భవితవ్యం వీకెండ్ వసూళ్లపై ఆధారపడి ఉంటుంది.